చూడమ్మా థర్డ్ వీక్ ట్యాక్సేషన్ లెక్క రాసుకోండి. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ ధీరజ్ కుమార్ for the assessment year 2020-2021 under the following circumstances అని కానీ కండిషన్స్ అని కానీ రాసుకోండి. circumstances or conditions. First point, resident, RESIDENT, resident and ordinary resident, ORDINARILY, ordinary resident, RESIDENT, resident. Second point, resident but not ordinary resident. రాసుకున్నారా? మూడో పాయింట్, నాన్ రెసిడెంట్. తెలుగులో రాసుకుంది. దిగువ వివరాలాధారంగా శ్రీ ధీరజ్ కుమార్ యొక్క మొత్తం ఆదాయం ఈ క్రింది సందర్భాలలో లెక్క కట్టండి. 1, నివాసి. రెండో పాయింట్, నివాసి కాని సాధారణ నివాసి కానివాడు. మూడో పాయింట్, నివాసి కాని బ్రాకెట్లో ప్రవాసి. సార్ నేను 10 నిమిషాల్లో మళ్ళీ చేస్తానండి. సార్. నివాసి కాని రాసారా? ప్రవాసి వాడుగా పరిగణించబడినప్పుడు తెలుపు. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. పాయింట్స్ వైజ్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్, భారతదేశపు కంపెనీలోని వాటాలపై డివిడెంట్లు భారతదేశం వెలుపల చెల్లించబడినవి 5,000. ఇంగ్లీష్ మీడియంలో డివిడెండ్ ఆన్ ఇండియన్ కంపెనీ షేర్స్ but amount paid in outside India, 5,000. సెకండ్ పాయింట్, భారతదేశంలోని బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ. ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ ఇన్ ఇండియా 5,000. నెక్స్ట్, భారతదేశంలో ప్రచురించబడిన పుస్తకాలపై రాయల్టీ. ఇంగ్లీష్లో రాయల్టీ ఆన్ ఇండియన్ పబ్లిష్డ్ బుక్స్. రాయల్టీ ఆన్ ఇండియన్ పబ్లిష్డ్ బుక్స్ 20,000. నెక్స్ట్ పాయింట్, నియంత్రణ భారతదేశం నుండి జరుగుతూ భారతదేశం వెలుపల ఉన్న సంస్థ నుండి మూలధనంపై వడ్డీ.
ఇంగ్లీష్ మీడియంలో కంట్రోల్ అండ్ మేనేజ్డ్ ఫ్రమ్ ఇన్ ఇండియా, control and managed from in India, interest on capital, paid in outside in India. Okay, 25,000. Next point, భారతదేశం వెలుపల సాంకేతిక సేవలు అందించినందుకు గాను భారతీయ కంపెనీ చెల్లించిన ప్రతిఫలం 50,000. ఇంగ్లీష్ మీడియంలో రాసుకుంది. టెక్నికల్ సర్వీసెస్ రెండర్డ్ outside India, but Indian company paid 50,000 rupees. Indian company paid 50,000 rupees. Next point, భారతదేశం వెలుపల ఉన్న బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ outside in India 15,000. నెక్స్ట్ పాయింట్, భారతదేశం వెలుపల సంపాదించిన మరియు అక్కడ పన్నుకు గురి కాని ఆదాయం. నెక్స్ట్, ఇంగ్లీష్ మీడియంలో ఇన్కమ్ ఎర్న్డ్ outside in India, past untaxable income brought into India 30,000. ఓకేనా? ఇప్పుడు లెక్క ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి. ఫస్ట్ ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? భారతదేశంలోని కంపెనీలపై వాటాలపై డివిడెండ్ అన్నాడు. డివిడెండ్ అంటే ఏంటి? సొంత వ్యాపారస్తులు లాభం దేన్ని తీసుకుంటాడు? ఒకటి తీసుకుంటాడు. భాగస్వామ్యం వచ్చిన లాభం ఏం చేస్తారు? ఇద్దరు పంచుకుంటారు. కంపెనీలో వచ్చే లాభాలు ఏ రూపంలో పంచిపెడతారు? డివిడెండ్ రూపంలో. అలాగా ఏమని చెప్తున్నాడు? భారతదేశంలోని కంపెనీలోని వాటాలపై డివిడెండ్. భారతదేశంలోని ఆదాయం కాబట్టి పన్ను ఎవరెవరు కట్టాలి? నివాసీ కట్టాలి, అసాధారణ నివాసీ కట్టాలి, ప్రవాసి అంటే నివాసి కానివాడు కట్టాలి. ముగ్గురికి పన్ను పడుతుంది భారతదేశ ఆదాయం. ఇంగ్లీష్ మీద ఎవరెవరు పడుతుంది? ఇది డివిడెండ్ ఆన్ కంపెనీ షేర్స్ ఇన్ ఇండియా కాబట్టి ఇట్స్ ప్యూర్లీ డెరైవ్డ్ ఇన్ ఇండియన్ ఇన్కమ్ కాబట్టి ఎవరెవరికి ట్యాక్స్ పడుతుంది? రెసిడెంట్కి, ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి, ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. ఎందుకని? ముగ్గురు కూడా పన్ను కట్టాలి. అది భారతదేశ ఇన్కమ్ కాబట్టి, ఇండియన్ ఇన్కమ్. సెకండ్ పాయింట్, భారతదేశంలోని బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ. ఇది ఎక్కడుంది? డబ్బే ఇండియాలో సంపాదించాడు అంచేత నివాసీ కట్టాలి, అసాధారణ నివాసీ కట్టాలి, ప్రవాసీ కట్టాలి, అంటే నివాసి కాదు కూడా కట్టాలి. ఇంగ్లీష్ మీడియం చూసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ అన్నాడు కాబట్టి, ఇండియా అన్నాడు కాబట్టి ఇట్స్ డెరైవ్డ్ ఇన్కమ్ ఇన్ ఇండియా కాబట్టి ఎవరైనా కట్టాలి? ఆర్డినరీ రెసిడెంట్ కట్టాలి, నాన్ రెసిడెంట్ కట్టాలి, నెక్స్ట్ రెసిడెంట్ కట్టాలి, ఆర్డినరీ రెసిడెంట్ కట్టాలి, నాన్ రెసిడెంట్ కట్టాలి, ముగ్గురు కట్టాలి. నెక్స్ట్, భారతదేశంలో ప్రచురించబడిన పుస్తకాలపై రాయల్టీ. రాయల్టీ అంటే అర్థం ఏంటంటే ఒక పుస్తకం రాసిన, సీరియల్ రాసిన, టీవీలో సీరియల్స్ వస్తాయి కదా, దాన్ని ఎవరో రాస్తారు కానీ నిర్మాత ఏమొస్తుంది? రామోజీరావు అని కానీ, జెమినీ సమర్పణని కానీ వస్తుంటాయి కదా, వాళ్ళు ఆ డబ్బులు కొనుక్కుంటారు ఆ రచయిత దగ్గర నుంచి. ఆ సీరియల్ ఎన్నాళ్ళు ప్రచారం అయితే అన్ని రోజులు అతనికి ఏం చేస్తారనమాట? కొంత గౌరవ వేతనం ఇస్తారు. దాన్ని ఏమంటారనమాట? రాయల్టీ అంటారు. ఒక పుస్తకం కొన్నారు, ఒక పుస్తకం ప్రచురించారు, అకౌంట్స్ బుక్, స్టాట్ బుక్, కెమిస్ట్రీ బుక్, రచయిత ఎవరో ఉంటారు కానీ దాన్ని ఎవరు ప్రింట్ చేస్తారు? బీజేఎస్ వాళ్ళు, మాస్టర్ మైండ్స్ వాళ్ళు, ఏదో పబ్లిషింగ్ బుక్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రచురిస్తారు. అంటే కంపెనీస్.
వాళ్ళకి అందుకు కానీ ఏం చేస్తారనమాట, ఈ రచయితకి కొంత డబ్బులు ఇస్తారు. ప్రతి సంవత్సరం ఒక పుస్తకాలు అమ్మిన దాన్ని బట్టి పుస్తకానికి ఎంత డబ్బులని ఇస్తారు. ఇప్పుడు వీడు ఏమన్నాడు, భారతదేశంలో ప్రచురించబడిన పుస్తకాలపై రాయల్టీ అన్నాడు కాబట్టి పుస్తకాలు ఎక్కడ ప్రింట్ అయ్యి రాయల్టీ భారతదేశంలోనే సంపాదించుకున్నాడు కాబట్టి నివాస్కి, అసాధారణ నివాస్కి, ప్రవాస్కి అంటే నివాస్ కానివాడికి ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. ఇంగ్లీష్లో ఏంటనమాట, రాయల్టీ ఆన్ ఇండియన్ పబ్లిష్డ్ బుక్స్ ఇట్స్ ప్యూర్లీ ఇండియన్ ఇన్కమ్ కాబట్టి రెసిడెంట్కి, ఆర్డినరీ రెసిడెంట్కి, రెసిడెంట్ ఆర్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి ముగ్గురికి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్, నియంత్రణ భారతదేశం కంపెనీ జరుగుతూ భారతదేశం వెలుపలున్న సంస్థ నుండి మూలధనంపై వడ్డీ. అంటే నియంత్రణ భారతదేశం నుంచి జరుగుతుంది కాబట్టి ఇది భారతదేశ ఇన్కమే. ఇప్పుడు ఎక్కడ వ్యాపారం చేయనివ్వండి ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. ఎవరికి, నివాస్కి, అసాధారణ నివాస్కి, ప్రవాస్కి అంటే నివాస్ కానివాడికి ముగ్గురికి కూడా పడుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఏంటి, కంట్రోల్ అండ్ మేనేజ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు కాబట్టి ఇది ఇండియన్ ఇన్కమే. అంచేత రెసిడెంట్కి పడుతుంది, రెసిడెంట్ ఆర్ ఆర్డినరీ రెసిడెంట్ ఫస్ట్ వర్డ్కి పడుతుంది, నాన్ రెసిడెంట్కి పడుతుంది, ఎవరు పడుతుంది, నాన్ రెసిడెంట్కి పడుతుంది, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి పడుతుంది, నాన్ రెసిడెంట్కి పడుతుంది, ముగ్గురికి పడుతుంది. నెక్స్ట్, భారతదేశం నుండి వెలుపల సాంకేతిక సేవలు అందించగాను భారతీయ కంపెనీ చెల్లించిన ప్రతిఫలం. ఏమన్నాడు, సేవలు ఎక్కడ అందించాడు, భారతదేశం వెలుపల. అంచేది ఇది భారతదేశ ఇన్కమ్ కాదు. అంటే సర్వీసెస్ టెక్నికల్ సర్వీసెస్ రెండర్డ్ అవుట్ సైడ్ ఇండియా. అంచేత ఇట్స్ నాట్ కన్సిడర్డ్ ఇండియన్ ఇన్కమ్. అంచేత ఎవరికి పడుతుంది, ఫస్ట్ వర్డ్కి మాత్రమే ట్యాక్స్ పడుతుంది. ఎవరికి, నివాస్కి అంటే ఆర్డినరీ రెసిడెంట్. ఆఖరి నెక్స్ట్ పాయింట్ చూడండి, భారతదేశం వెలుపలున్న బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ. భారతదేశం వెలుపలున్న బ్యాంక్ డిపాజిట్లపై అంటే భారతదేశ ఇన్కమ్ కాదు కదా. అంచేత ఎవరికి పడుతుంది, ఫస్ట్ వర్డ్కే పడుతుంది. ఎవరికి, రెసిడెంట్కే పడుతుంది అంటే సాధారణ నివాస్కే పడుతుంది, మిగతా ఇద్దరికే పడుతుంది. నెక్స్ట్, భారతదేశం వెలుపల సంపాదించి మరియు అక్కడ పన్ను గురి కాబడిన ఆదాయం. ఇది అక్కడే పన్ను గురి కాదంటే భారతదేశం అసలు పన్ను గురి అవ్వదు, ముగ్గురికి ట్యాక్స్ పడదు. అదే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఒకసారి చూసుకోండి. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ of Sri Veeras Kumar for the assessment year 2020-2021. 2021 ప్రస్తుత పరిగణన సంవత్సరంలో మిస్టర్ వీరస్ కుమార్ పద్మనాభ. ఫస్ట్ పాయింట్, భారతదేశం కంపెనీలోని వాటాల డివిడెండ్ భారతదేశం ఇంగ్లీష్లో డివిడెండ్ ఆర్ ఇండియన్ కంపెనీ షేర్స్ అమౌంట్ పెయిడ్ అవుట్ సైడ్ ఇండియా. ఇది భారతదేశంలోని కంపెనీ వాటాలపై డివిడెండ్ కాబట్టి ఇది భారతదేశ ఇన్కమ్. అంచేత ఎవరెవరికి ట్యాక్స్ పడుతుంది, రెసిడెంట్ సాధారణ నివాసికి పడుతుంది, ఆర్డినరీ రెసిడెంట్ అందుకని వాటికి ట్యాక్స్ పడుతుంది, నాన్ రెసిడెంట్ నివాసి కానివాడికి వీరికి ట్యాక్స్ పడుతుంది. ఎందుకని ఈ కంప్లీట్ భారతదేశ ఇన్కమ్ దిస్ క్వార్టర్లీ డెరైవ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా. దట్స్ వై ఆల్ మెంబర్స్ ఆర్ షుడ్ బి ట్యాక్స్. సెకండ్ పాయింట్, భారతదేశంలోని బ్యాంక్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్. ఇది క్లారిటీగా తెలిసిపోతుంది, భారతదేశంలో ఇన్కమ్ కాబట్టి బ్యాంక్ డిపాజిట్ అంటే ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. ఎవరికి, సాధారణ వస్తే, అసలు వస్తే, వ్యవస్థ అంటే రెసిడెంట్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెంట్, మా రెసిడెంట్ ముగ్గురికి పడుతుంది. తర్వాత భారతదేశంలో ప్రచురించబడిన పుస్తకాలపై రాయల్టీ. ఈ రాయల్టీ ఎక్కడ చేశారు, భారతదేశం. అంటే భారతదేశం ఇన్కమ్ కాబట్టి ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. అంటే రాయల్టీ ఇండియన్ పబ్లిష్డ్ బుక్స్ ముగ్గురికి పడుతుంది. నెక్స్ట్, తర్వాత చూడండి, కంట్రోల్ అండ్ మేనేజ్ ఇండియా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అవుట్ సైడ్ ఇండియా. భారతదేశం వెలుపల సాంకేతిక సేవలు అందించేందుకు వారు భారతదేశ కంపెనీ చెల్లించిన ప్రతిఫలం. ఇది కంట్రోల్ అండ్ మేనేజ్ ఎక్కడ జరిగింది, నిర్వహణ నియంత్రణ భారతదేశంలో జరిగింది కాబట్టి భారతదేశ కంపెనీ ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. ఎవరికి, సాధారణ నివాసికి, అసాధారణ నివాసికి, నివాసి కానివాడికి. అర్థమైందా, అంటే రెసిడెంట్కి, ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. తర్వాత చూడండి, ఇది ఏంటిది, నియంత్రణ భారతదేశం నుండి జరుగుతుంది. భారతదేశం వెలుపల సంస్థ మూలంగా పెట్టి నియంత్రణ భారతదేశం జరుగుతుంది కాబట్టి ఎక్కడ పడుతుంది, ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. నియంత్రణ ఎక్కడ జరుగుతుంది, భారతదేశంలో జరుగుతుంది. ఏమన్నాడు, కంట్రోల్ అండ్ మేనేజ్
ఫ్రమ్ ఇండియా ఆ ఒప్పుకుంటే ఇండికి ట్యాక్స్ పెట్టుకోవాలి మొత్తం అప్లై చేసుకుంది అంటే ముందుకు పడతాం తర్వాత లైవ్ అవుతారు భారతదేశం వెలుగుల వాడు ఇండియాలో చేయలేదు కూర్చోడు ఎక్కడ చేశాడు బయట సాంకేతిక సేవ అంటే టెక్నికల్ సర్వీసెస్ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మన ఇండియాలో ఎక్కడ పని చేస్తున్నారో అమెరికాలో అలా చెప్తారు సాంకేతిక సేవలు అందిస్తున్నాను భారతదేశ కంపెనీ చెల్లించి పెట్టుకోండి కానీ దీని అమౌంట్ ఎలా పే చేసి ఇండియా పే చేసి చూడండి కానీ భారతదేశం బయట పనిచేశారు కాబట్టి ఓన్లీ సాధారణ నివాసం మాత్రమే ట్యాక్స్ పడుతుంది అంటే టెక్నికల్ సర్వీసెస్ రైడెడ్ హౌస్ ఇన్ ఇండియా రెమ్యునరేషన్ పెయిడ్ బై ఇండియన్ కంపెనీ ఓకేనా ఇంకా పాయింట్ అక్కడ ఒకసారి అదే ట్యాక్సెస్ సరే సరే ట్యాక్సెస్ కాదండి కింద లేదు భారతదేశం వెలుగుతున్న బ్యాంక్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్ ఆ హౌస్ ఇది అసలు ఎక్కడ ఉంటాము భారతదేశం బయట కదా అంటే ఎవరికి పడుతుంది ఫస్ట్ మాత్రమే ట్యాక్స్ పడదు ఎవరికి ఇవ్వాల్సి ఈ ముగ్గురికి పడదు మీరు ఎందుకని భారతదేశంలో కాదు బ్యాంకులో దొంగ విదేశాలకు కావాల్సిన కాబట్టి ఒక్కటే పడుతుంది ఇంగ్లీష్ ఏం చెప్తారు ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ అని అవుట్సైడ్ ఏంటి నెక్స్ట్ వన్ 7వ పాయింట్ భారతదేశం అయిపోయింది కదా 7వ పాయింట్ భారతదేశం వెలుగుల సంపాదించబడిన గత సంవత్సరం పని కాబట్టి అంటే వీడు ఎక్కడ ఇతర దేశంలో పనిచేసాడు అసలు అక్కడ ట్యాక్స్ ఏ పడలేదు ఆయన ఇంకా మిలియన్ తెచ్చుకుంది అంటే అవన్నీ పనులు అంటే ఇంగ్లీష్ ఏం కదా అండ్ ట్యాక్స్ ఇన్కమ్ ఎర్న్స్ హౌస్ ఇన్ ఇండియా బ్రాట్ ఇన్ ఇండియా అంటే ఏమైంది వీడు గత సంవత్సరం ఎక్కడో పని చేసుకున్నాడు ఆ దేశంలో ఆ యొక్క పని గురి కాబట్టి అంటే ఇక్కడ కూడా గురి కాబట్టి న్యాషనల్ మొత్తం కాస్ట్ తీసింది టోటల్ వేసింది మొత్తం టోటల్ ఎంత అంటే ఫస్ట్ దానిగా చూసుకోండి 1,20,000 వస్తుంది తర్వాత 55,000 తర్వాత 30,000 ఆపేసి ఎక్స్ప్లెయిన్